ఎటువంటి వారు ఉన్నారంటే సకల శాస్త్రంబుల సారమెరింగిన సకల శాస్త్రంబుల సారమెరింగిన సద్బ్రహ్మవంశ సంజాతులారా వ్యాపార దక్షత వ్యవహార దక్షత ఒన్నెకెక్కడి వేటి వైశ్యులారా ధర్మ నిర్వహణలో ధర్మచుని బ్రోలేటి యోగ్యులైనట్టి ఉద్యోగులారా పాడి పంటలనెల్ల పండించు పోషించు రక్షించు కనులార రైతులారా నిత్య సత్యవ్రత నిరతులారా ఆత్మశక్తిని కలిగినవో ఆంధ్రులారా ముదముతోడ మీ ముందు హరినామ కీర్తనలు పాడుచుంటిని మమ్ము దీవించి పంపుడి మాన్యులారా. అసలు ఎప్పుడు జరిగింది ఈ రామకథ? ఇప్పుడు నడుస్తున్నటువంటి కలియుగానికి చిన్న ఇప్పుడు నడుస్తున్నటువంటి కలియుగానికి 1,86,49,000 సంవత్సరాల క్రితం ఈ రామకథ జరిగింది. 24వ మహాయుగంలో ఈ రామకథ జరిగిందండి పెద్దలారా. ఇప్పుడు నడుస్తున్నది 28వ మహాయుగం, అనగా 4 మహాయుగాల వెనుక ఈ రామ కథ జరిగింది. అయితే యుగానికి ఒక పేరు ఉందండి, అదే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు నడుస్తున్నది కలియుగం. అయితే త్రేతాయుగం అంతా పూర్తి అయిపోయి 30,000 సంవత్సరములు మిగిలి ఉండగా శ్రీరామచంద్రమూర్తి వారు ప్రాదుర్భావం చెందారు, అనగా జన్మించారనమాట. అప్పటికి త్రేతాయుగం అంతా పూర్తయి 30,000 సంవత్సరములు మాత్రమే ఉంది. అయితే మరి యుగానికి ఒక పేరు ఉన్నట్లే యుగానికి ఇంత నిడివి అని కూడా ఉంది. కృతయుగం నిడివి 18 లక్షలు, త్రేతాయుగము నిడివి 12 లక్షలు, ద్వాపర యుగము నిడివి 8 లక్షలు, ఇప్పుడు నడుస్తున్నటువంటి కలియుగము నిడివి 4 లక్షలు. అయితే మరి ఈ యుగంలో ఉన్నటువంటి ఈ త్రేతాయుగంలో ఉన్నటువంటి ఈ వంశానికి చాలా పేర్లు ఉన్నవి. కాకుత్య వంశం, ఇనవంశం, రఘువంశం, సూర్యవంశం, ఇక్ష్వాకు వంశం అని. అయితే ఈ వంశం ఎక్కడ నుంచి ప్రారంభమైనది? ఈరోజు మహాపవిత్రమైనటువంటి ఈ సుదినంలో మనం ఒక్కసారి ఆ వంశం గురించి, రామచంద్రమూర్తి వారి యొక్క వంశ వృక్షం గురించి ఈరోజు మనం బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే అందరికీ తెలియందేమీ లేదు. మీ అందరికీ రామకథ తెలుసు, రామాయణం తెలుసు, మహాభారతం తెలుసు, అలాగే భాగవతం తెలుసు. ఇక్కడ మహానుభావులు ఎంతోమంది కళ నైపుణ్యత తెలిసినటువంటి వారు. మరి ఈ గ్రామంలో నేను చాలాసార్లు ఒక 30 years బ్యాక్, అంటే 30 సంవత్సరాల క్రితం నేను వచ్చి ఆ హరికథ ఈ ఊరిలో ప్రతి కార్తీక ఏకాదశి నాడు, శుద్ధ ఏకాదశి నాడు భక్త అంబరీష అన్నటువంటి మరి కథ చెప్పించేవాళ్ళు. ప్రతి సంవత్సరం కూడా శాషీ గురువు గారితో వచ్చి ఆ హరికథ అయిన తర్వాత మళ్ళీ తెల్లవారి 6 గంటల వరకు మేము భజన చేసేవాళ్ళం. హరికథ ముందు ఈ 9 గ్రామాలు 7 గ్రామాలు ఇక్కడ అవన్నీ సవారితో రామయ్య తండ్రికి తిప్పుతూ హరే రామ హరే రామ 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 హరే హరే నామ సంకీర్తన చేసుకుంటూ ఆ విధంగా అలాగా ఎప్పుడు కూడా ఈ ఊర్లో అటువంటి మహానుభావులు, కళాకారులు, మరి చక్కనైనటువంటి రాగ తాళ సాంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు ఉన్నటువంటి గ్రామం ఇది. అయితే మీకు రామాయణం తెలియదు కాదు, భారతం తెలియదు కాదు, మహాభాగవతం తెలియదు కాదు, తెలిసినప్పటికీ మరొకసారి మన చరిత్రను గుర్తు చేసుకోవడానికి ఇది ఒక మంచి సుదినం. మీకేదో తెలియక మీరు అక్కడ కూర్చోలేదు, తెలిసి నేను ఇక్కడ కూర్చోలేదు. అయితే ఒక్కసారి ఆ రామయ్య తండ్రి యొక్క, మనం అనుకుంటున్నాం రాముడే మనకు దేవుడని, రామచంద్రమూర్తి వారి కన్నా దేవుడు మరి లేవుడని మనం భావిస్తున్నాం. అయితే మరి రామయ్య తండ్రి కన్నా ముందు ఎంతమంది ఈ భూమండలాన్ని పరిపాలించారు,
వారి పేర్లు ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుందాం. అంటే రామయ్య తండ్రి వారి యొక్క తాత ముత్తాతల గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం. అయ్యా, ఈ వంశము ఎక్కడ నుంచి ప్రారంభమైనదంటే శ్రీ మహావిష్ణువు నుంచే ఈ వంశం ప్రారంభమైనది. పెద్దలారా, అయితే బాగా వినాలి. వంశం గురించి చెప్తున్నాను. రామయ్య తండ్రి కన్నా ముందు ఎంతమంది రామయ్య తండ్రికి తాత ముత్తాతలు ఉన్నారో ఒక్కసారి బాగా గుర్తుంచుకోండి. శ్రీ మహావిష్ణువు నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి మరీచి, మరీచి నుంచి కశ్యకుడు, కశ్యకునికి వివస్వతుడు, వివస్వతునికి వైవస్వంతుడు, వైవస్వంతునికి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి భానుడు, భానునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకు త్రిశంకుడు, త్రిశంకునికి దుందుమారుడు, దుందుమారునికి యవనాసురుడు, యవనాసురునికి మాంధాత, మాంధాతకు సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి 2 భార్యలండి. ఒక భార్యకు జన్మించిన వాడు సగరుడు, సగరుడుకు కూడా 2 భార్యలనండోయ్. ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసుడు, అసమంజసునికి అంశమంతుడు, అంశమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి కల్మషపాత్రుడు, కల్మషపాత్రునికి శంకరుడు, శంకరునికి సుదర్శనుడు, సుదర్శనునికి శ్రీగ్రకుడు, శ్రీగ్రకునికి ప్రశస్త్రకుడు, ప్రశస్త్రకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుసుడు, నహుసునికి యయాతి, యయాతికి నాభాగు, నాభాగుకు అజమహారాజు, అజమహారాజుకి దశరథ మహారాజు. అటువంటి దశరథ మహారాజు గర్భములో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. అటువంటి రామయ్య తండ్రి వారి యొక్క గర్భములో జన్మించారు లవకుశలు. ఇది రామచంద్రమూర్తి వారి యొక్క వంశవృక్షం. పెద్దలారా, ఇటువంటి మహా చక్కనైనటువంటి ఈరోజు పవిత్రం. ఎందుకంటే ఇటువంటి కథలు ఎప్పుడు వింటామో అవే పవిత్రమైనటువంటి క్షణాలు. ఇటువంటి చక్కనైనటువంటి ఈ రామకథ ఈరోజు మనం ఇక్కడ కాసేపు ముచ్చటించుకునే అవకాశం మనకు లభించినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహణ అధికారి అయినటువంటి మహానుభావులు మరి మొన్నటిసారి కూడా హరే రామ హరే రామ 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 హరే హరే నామ సంకీర్తన మరి రామచంద్రమూర్తి వారి యొక్క సన్నిధానంలో చేసి, అలాగే ఈరోజు కూడా మళ్ళీ అవకాశాన్ని ఇచ్చినటువంటి మహానుభావులు కొమర ఆనంద్ గారు, వారి సతీమణి, అలాగే వారి కుటుంబం, వారి యొక్క బంధువులందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మరుగున పడిపోతున్నటువంటి ఈ కథ ఎన్నో నారద మహాముని యొక్క వారి నుంచి కూడా ఈ హరికథ సాంప్రదాయం. ఎందుకంటే ఇది ఈరోజు మరుగున పడిపోతుందని మనం అనుకుంటున్నాం, కానీ ఎక్కడా మరుగున పడలేదు. ప్రతి దగ్గర దీనికి విలువ ఉంది. అది మనము వినడానికి మనకు శక్తి లేక దాన్ని మరుగున పడిపోతుందని మనం అనుకుంటున్నాం. అయితే అటువంటి వంశంలో మరి రామచంద్రమూర్తి వారు జన్మించారు. యోధవరులకు అలవి కాని అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు. చూడండి, ఆ రాజ్యములో అప్పుడు ఉన్నటువంటి ధర్మం ఎలా ఉండేదంటే, ఆ రాజ్యములో అయోధ్య నగరంలో చోరులు లేరు, వ్యభిచారులు లేరు, అగంతకులు లేరు, నాస్తి దేహి అన్నటువంటి వారు లేరు. తనకనక వస్తు వాహనములతో, పుత్ర పౌత్రాదులతో చక్కనైనటువంటి ప్రతిరోజు కూడా పచ్చనైనటువంటి 3 పువ్వులు 6 కాయలుగా సమయానికి తగినంత వర్షములతో, సమయానికి తగినంత పుష్కలమైనటువంటి పాడి పంటలతో ఆ రాజ్యము విరాజిల్లుతున్నది అయోధ్య నగరం. అటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు. చూడండి, దశరథ మహారాజు ఎంతో ఆనందముగా ప్రజలందరూ ఉన్నారు. కానీ దశరథ మహారాజుకు మాత్రం మనసులో ఒక తీరని చింత ఉందండి. ఏంటా చింత అంటే, చాలామంది మనం అనుకోవచ్చు ఈ చింత ఎంతటిదంటే, చూడండి, బ్రతుకంతా చింత జీవికి మనస, పరమాత్ముని కన నోచని వారికి అన్నీ చింతలే. సతి ఉన్నా చింత, సతి లేక చింత, అందమైన సతికి హద్దులు చింత, పేరుకొన్న ధనము చింత, పేదరికము చింత, తెల్లవారి లేచి తలుపు తీస్తే అన్నీ చింతలే. ఎవరైనా నాకు ఏ చింత లేదు, నేను హ్యాపీగా ఉన్నానని ఒక్కరైనా అనగలరా? చెప్పండి. ఎందుకంటే ఏదో ఒక బాధ, మనిషికి ఒక రకమైనటువంటి చింత ఉంటుంది. అది ఎలా అంటే, ఒక సైకిల్ మీద వెళ్తున్నాం అనుకోండి, ఎదురుగా ఒకడు బైక్ మీద వస్తూ ఉంటే అది చూసి అయ్యో నాకు బైక్ అయితే బాగుండు కావాలా అని మనసులో ఉంటుంది. పోనీ దేవుడు మనకు బైకే ఇచ్చాడు అనుకోండి, ఎదురుగా ఒక కారు వస్తుంది, ఆ కారును చూసి అయ్యో
ఈ కారు అయితే నాకు బాగుండగాల అనే మనసులో ఉంటుంది. అదే కారే మనకు దేవుడు ఇచ్చాడు అనుకోండి, కారు మీద వెళ్తుంటే ఏదో మినీ బస్సు ఏసీ వస్తుందనుకోండి, అది చూసి ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఎప్పుడూ చింతతోనే ఉంటుంట ఈ మానవుడు. కానీ దశరథ మహారాజుకు వచ్చినటువంటి చింత ఏంటండి చూడండి, అపుత్రస్య గతిర్నాస్తి. అంటే స్వామివారి యొక్క వయస్సు 60,000 సంవత్సరాలట. దశరథ మహారాజు వారి యొక్క వయస్సు 60,000 సంవత్సరాలు. మీరు అనుకోవచ్చు, అంత వయస్సు గల వాళ్ళు ఉంటారా, ఇదంతా పొక్కిడి పురాణమా, నిజమేనా అని మీకు అనుమానం రావచ్చు. ఉన్నారు. ఎలా అంటే కృతయుగంలో